లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం అనుదిన ధ్యానములు మార్చ్ 22వ తారీఖు. దేవుడు అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచూ ఉండెను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనములు. దేవుని రాజ్యములో పాపానికి, అవినీతికి, మరణ భయానికి స్థలము లేదు. దేవుని రాజ్యము నీకు సమీపించి ఉన్నది. ఎందుకంటే ప్రభువైన యేసు దానిని సమీపానికి తెచ్చాడు. కనుక నీ హృదయములో పాపము దాచినంత వరకు సాతానుకు అక్కడ అధికారం ఉంటుంది, మరియు మరణ భయము కూడా ఉంటుంది. కొంతకాలమైన తరువాత యేసు ఇలా బోధించాడు: ఇదిగో ఇక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చెను. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మొట్టమొదట పశ్చాత్తాపముతో పాపములు ఒప్పుకొనుట అను సిద్ధపాటు ఉండాలి. అప్పుడే ఈ రాజ్యము మీ మధ్యకు వస్తుంది. యెహోవా ఆకాశముందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. కీర్తనలు 103:19. ఈ లోకరాజ్యములు ఉన్నాయి. ప్రకృతిలో కూడా జంతురాజ్యము, ఖనిజ రాజ్యము మున్నగు రాజ్యాలు ఉన్నాయి. అయితే ఈ రాజ్యము అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తుంది. అంటే అర్థం ఏమిటి? తాను చేసిన విగ్రహమునకు మ్రొక్కమని నెబుకద్నెజరు ఆజ్ఞ జారీ చేశాడు. అయితే దేవుని రాజ్య సంబంధులు అక్కడ ఉన్నారు గనుక ఆ ఆజ్ఞ మార్చవలసి వచ్చింది. ఎస్తేరు కాలంలో కూడా రాజాజ్ఞ మార్చబడింది. ఫరో కూడా అనేకసార్లు తన ఆజ్ఞలను మార్చాల్సి వచ్చింది. సింహపు బోనులో దానియేలు త్రోయబడినప్పుడు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు చట్టాలను మార్చకూడదని ఆ అధిపతులు బ్రతిమలాడారు. అయితే దానియేలుకు ఏ హానియు కలుగనందువలన ఆ రాజు దానియేలు దేవునినే ప్రజలంతా పూజించాలని క్రొత్త ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు. మొదటి ఆజ్ఞకు ఇది పూర్తిగా వ్యతిరేకమైనది. ఆయన రాజ్యము అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయును. ఆయన చట్టాలు శాశ్వతంగా నియమింపబడినవి. అతడు సహనపరుడు, అనుమానము లేదు. కానీ తెలిసి దానిని ఆసరాగా తీసుకొని దేవుని చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే నీ దేహంలోకి రోగం, నీ మనసులో బలహీనత, నీ ఆత్మలో దేవునికి వ్యతిరేకంగా శత్రుత్వాన్ని నాటుతున్నావన్నమాట. ఒక రోజున నీవు దేవునికి లోబడాలనుకుంటే అది ఎంతో కష్టం అనిపిస్తుంది. ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. ప్రకటన 11:15. రాజ్యములన్నీ ఆయన రాజ్యముగా అయినప్పుడు పరిశుద్ధులు పరిపాలన చేయుదురు. దానియేలు గారు.